సార్ నమస్తే సార్. మేము ఆర్జే బయో సీడ్స్ ఔరంగాబాద్ వారి కంపెనీ నుంచి మేము రావడం జరిగిందండి. అయితే మేము రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు వేసిన ఈ సుమతి వెరైటీ ఏదైతే ఉన్నదో ఈ విత్తనం యొక్క లక్షణాలు మీరు గమనించింది ఏంటనేది తెలుసుకోవడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగిందండి. మొదటగా మీ పేరు సార్? మాదేపల్లి సత్యానందరావు. ఓకే సార్, మీది ఏ ఊరు సార్? కొల్లపురోలు మండలం ఏమొస్తుంది సార్? కొల్లపురోలు మండలం. జిల్లా ఏమొస్తుంది సార్? కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా. ఓకే, సంతోషం సార్. సార్ మీరు ఈ సుమతి ఆర్జే బయో సీడ్స్ నుంచి సుమతి అనే వెరైటీ ఇచ్చాం. గతంలో ఆర్జే బయో సీడ్స్ నుంచి ఏదైనా వెరైటీ మీరు సాగు చేశారండి? రేవతి చేశారు. రేవతి సాగు చేశారు. అది రేవతి దిగుబడులు ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. ఇప్పుడు అదే కంపెనీ నుంచి సుమతి అనే వెరైటీని మీకు పరిచయం చేయడం జరిగింది. ఈ సుమతి అనే వెరైటీ మీరు సాగు చేయడం జరుగుతుంది. అయితే మొదటగా మీరు ఈ విత్తనం తెచ్చి వేద్దామని చెప్పేసి మీరు ఏ రకంగా అనుకుని ఈ విత్తనాన్ని సాగు చేయడం జరుగుతుంది సార్? నేను ఒక రైతు కుటుంబంలో నుంచి జన్మించే వ్యవసాయం చేస్తున్నాను ఇప్పుడు కూడా నా చిన్నతనం నుంచి. ఓకే సార్. తర్వాత దరిమిల 5 సంవత్సరాల క్రితం నుంచి ఒక పురుగు మందుల డీలర్గా కూడా పురుగు మందులు విత్తనాలు డీలర్షిప్ తీసుకుని డీలర్గా కూడా నేను రైతులకు సేవ చేస్తున్నాను. దాంతోపాటు మా గొల్లప్రోలు మండలంలోని ఉన్న అగ్రి ఇన్పుట్స్ డీలర్ అందరూ కూడా నన్ను యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఆ విధంగా కూడా డీలర్లకు రైతులకు అందరికీ కూడా సలహాలు ఇచ్చి మంచి క్రమశిక్షణతో నడిపించడం జరుగుతుంది. అందులో భాగంగానే శివసాయి మా గొల్లపురంలోని శివసాయి ఏజెన్సీస్ మీ కంపెనీ అంటే విత్తనాలు కొత్త విత్తనాలు ఏదొచ్చినా మీరు మొదటి నుంచి కూడా గత 20 సంవత్సరాలు బట్టి కూడా డిస్ట్రిబ్యూషన్లో మీ నాన్నగారు తర్వాత మీరు ఉండడం జరుగుతుంది. ఆ విధంగానే మిమ్మల్ని కొత్త విత్తనం వచ్చిందంటే వచ్చిందండి ఆర్జే బయోటెక్ వారిది సుమతి వచ్చింది అంటే వెంటనే ఇమీడియట్గా సరే సుమతి మేము పెడతాం. అంటే గతంలో కూడా మాకు ఆర్జే బయోటెక్ రావతి వల్ల మంచి దిగుబడులు పొందడం మేము జరిగింది. అలాగే మా దగ్గర నుంచి పట్టుకెళ్ళిన రైతులు కూడా చాలా లాభాలు పొంది వాళ్ళ యొక్క పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ అనే ఇదిగా మీద కూడా వాళ్ళు చాలా సంతోషించేవారు. దరిమిల ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆర్జే బయోటెక్ సుమతి వచ్చిందంటే వెంటనే మేము రైతులకు కొంతమంది రైతులకు ఇవ్వడమే కాకుండా ఇక్కడ ఈ ఏరియాలో అయితే 2 ఎకరాలు పెట్టాం, కానీ ఏలేశ్వర మండలం పేరవరాన్ని 30 ఎకరాలు పెట్టడం జరిగింది. అది కూడా రమారమ్మి తయారైంది. ఇంచుమించుగా 4-5 రోజుల్లో కోయడం జరుగుద్ది. ఇది కూడా రేపు కోతకి పరమాయించినాము. ఊడ్చిన తర్వాత నుంచి కూడా దుబ్బు అధిక పిల్లలను పెట్టడం, మందు కొట్టు ఊరికే రాకపోవడం మొదటి నుంచి కూడా అంటే మీకు ఇందులో తెగుళ్ళు పెద్దగా ఏ తెగులు రాలేదు. ఏదో మంచి తేలిక మంది ఏదో కొట్టాలనే ఉద్దేశం మీద కొట్టడం తప్పితే దోమ ఆశించడం కానీ తెగుళ్ళు కూడా ఏది ఆశించకుండా చాలా ఏపుగా పెరిగింది వ్యవసాయం. మీకు దుబ్బు శాతంలో గమనిస్తే మిగిలిన రకాల కంటే ఇందులో కొంచెం దుబ్బు ఎక్కువగా కనిపించిందండి. అలాగే సాధారణ రకాలతో దుబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు ఎన్ని శాతం తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది అలాగా ఇందులో దుబ్బు శాతం ఎక్కువగా ఉండి ఎన్ని శాతంలో మీరు ఏం గమనించారు? ఎన్ని శాతంలో కూడా ప్రతి పిలక నుంచి కూడా ఎన్ను రావడం జరిగింది. దాంట్లో కూడా గొలుసు కట్టు కూడా బాగా దగ్గరగా ఉండి సన్న రకం మంచి సన్న రకం మార్కెట్లో కూడా మోజుగా వెళ్ళిపోయి మిల్లర్లు కూడా స్పీడ్గా మిల్లర్లు కూడా కొనుబడి